నమస్తే. నువ్వు ఎట్టున్నారు? బాగున్నారంతా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత పాన్ ఇండియా హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్గా మారిపోయాడు. త్రిబుల్ ఆర్ మూవీలో కొమరంభీం పాత్రలో విశేషమైన గుర్తింపు సంపాదించుకొని అశేషమైన ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఆయనకి జపాన్, మలేషియా, ఆ తర్వాత యూకే, ఇట్లా రెస్ట్ ఆఫ్ ఇండియా, కేరళ, ఇలా ప్రతి చోట కూడా విశేషమైనటువంటి అభిమాన గణం ఏర్పడింది ఎన్టీఆర్కి. ఆ తర్వాత ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న దేవర మూవీ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రేడ్లో. ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా. ఇంకోటి ఏంటంటే అక్టోబర్ 10నో 11నో రిలీజ్ అవ్వాల్సిన మూవీ సెప్టెంబర్ 27కే ప్రీపోన్ చేశారు. పోస్ట్పోన్ ఆల్రెడీ ఏప్రిల్ నుంచి పోస్ట్పోన్, అక్టోబర్కి పోస్ట్పోన్ అయిన మూవీని సెప్టెంబర్ 27కే మళ్ళీ ప్రీపోన్ చేశారు. అంటే మూవీ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఆ తర్వాత మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వరకు అంతా కూడా పూర్తి కాబోతుంది. ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి రిలీజ్కి దానికి సంబంధించిన ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇప్పటికే గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు, అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఫియర్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, అది ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్లోనే ఉంది. అయినప్పటికీ ఇంకో సెకండ్ సాంగ్ నిన్ననే రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటలకు రావాల్సిన సాంగ్ 1 గంట లేటుగా వచ్చింది. అయితేనే రికార్డులో మోత మోగించింది. ఇంకొకటి అరవింద సమేత మూవీ, అంటే అప్పటికే 3-6 అంటే డబుల్ హ్యాట్రిక్ మూవీస్ చేశాడనమాట జూనియర్ ఎన్టీఆర్. 6 సినిమాలతో వరుస విజయాలు. ఈ మధ్యకాలంలో ఏ హీరోకి కూడా అటువంటి డబుల్ హ్యాట్రిక్ మూవీస్ ఎవరికి లేవు. అటువంటి ఫీట్ని సాధించిన తర్వాత సోలో హీరోగా, అంటే మధ్యలో త్రిబుల్ ఆర్ మూవీ చేశాడు. అందులో రాజమౌళికి ఆ తర్వాత రామ్ చరణ్ కూడా క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి దాన్ని మనం లెక్కలేక వేసుకోవడం లేదు. అరవింద సమేత తర్వాత దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రాబోతున్న మూవీ దేవర. అందుకనే ట్రేడ్లో కానీ, ఇటు ఫ్యాన్స్లో కానీ, సినీ లవర్స్లో కానీ ఈ మూవీ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది వరకు ఈ కొరటాల శివ ఇప్పటికే మనకు ఆచార్య లాంటి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు కదా. అందుకనే కొరటాల శివ డైరెక్షన్ పైన, ఆ తర్వాత అతని పనితనం పైన కొంచెం అనుమానం ఉండేది. ఇంకోటి త్రిబుల్ ఆర్ మూవీ చేసిన తర్వాత, అంటే రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసిన ఏ హీరోకైనా కూడా ఖచ్చితంగా ఒక ఫ్లాప్ పడుతుందన్న అనుమానము అండ్ సెంటిమెంట్ కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే రామ్ చరణ్కి అది ఆచార్య మూవీతో, అంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య మూవీతో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది మూవీ. అందుకనే ఎక్కడో చిన్న అనుమానం ఉండేది అందరికీ, ఇది కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా డైరెక్షన్ ఎలా ఉందో ఏమో అనే కొంచెం డౌట్ ఉండేది. అయితే ఈ సాంగ్ మాత్రం అటువంటి అనుమానాలన్నింటికీ చెక్ పెట్టేసింది. ఇంకా మాట్లాడడానికి లేకుండా చేసి పడేసింది. దేవర మూవీలో ఫస్ట్ సాంగ్లో కానీ గ్లిమ్స్లో కానీ ఎన్టీఆర్ మనకి ఎలా కనపడాడంటే ఒక రఫ్ లుక్లో కనిపించాడు. అంటే అంత రక్తసిక్తం, మొత్తం రక్తము ఒక మాస్ లుక్లో, ఒక రఫ్ లుక్లో కనిపించాడు కదా. ఉన్నట్టుండి సడన్గా ఈ నిన్న రిలీజ్ చేసినటువంటి చుట్టమల్లే చుట్టేసాడు సాంగ్లో ఒక రొమాంటిక్ క్లాసికల్ లుక్లో కనిపించాడు. అసలు వండర్ అయిపోయారు. ఇప్పటికి కూడా దాదాపు ఇప్పుడు మామూలుగా నేను ఈ వీడియో చేసే టైంకి 10 మిలియన్ వ్యూస్ దాటిపోయాయి ఇప్పటికే. అంటే రెస్పాన్స్ ఫస్ట్ సాంగ్ కంటే కూడా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఈ సాంగ్కి. అంటే ఆ కోరియోగ్రఫీ కానీ, ఆ సాంగ్ లిరిక్స్ కానీ, ఆ రామజోగయ్య శాస్త్రి కూడా మనసు పెట్టి చేసినట్టున్నాడు. ఆ తర్వాత మన అనిరుద్ధ్ కూడా, అంటే తను ఎప్పటికి కూడా ఫాస్ట్ బీట్ ఇచ్చాడనమాట ఏ దాంట్లో అయినా కూడా. అటువంటిది ఒక ఉన్నట్టుండి ఒక ఫీల్ గుడ్, ఒక మెలోడీ సాంగ్ ఇచ్చాడు. బాగుంది సాంగ్ అయితే, ఆయన కూడా మనసు పెట్టి చేసినట్టుంది. ఇంకా కోరియోగ్రఫీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు యంగ్ టైగర్ మన ఎన్టీఆర్ కానీ, జాన్వీ కపూర్ కానీ మన ఫ్రేమ్లో చూస్తుంటే చాలా బాగుంది. చాలా అంటే ఆ సాంగ్కి తగ్గటువంటి కొరియోగ్రఫీ చేశారు. ఆ తర్వాత లొకేషన్ కానీ, సాంగ్ లిరిక్స్ కానీ, ఆ బీజిఎం కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. దేవర మూవీ ఏప్రిల్ 5నే రిలీజ్ కావాల్సింది. టెక్నికల్ ఇష్యూస్ వల్లనో లేదంటే ఇంకా ఇతర కారణాలు తెలియదు కానీ ఉన్నట్టుండి అక్టోబర్కి పోస్ట్పోన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, సెప్టెంబర్ 27కే ప్రీపోన్ చేశారనమాట. ఆల్రెడీ ఇప్పుడు పుష్ప మూవీకి సంబంధించి ఎప్పుడో గ్లిమ్స్ వీడియో కానీ, ఆ తర్వాత చిన్న టీజర్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఒక 2 రిలీజ్ చేశారు కదా. సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఖచ్చితంగా ఆగస్టు 15నే మూవీ రిలీజ్ అవుతుంది అనుకుంటే ఉన్నట్టుండి డిసెంబర్కి పోస్ట్పోన్ అయింది. అందుకని ఇప్పటికి మన దేవర మూవీ కూడా ఇక ప్రీపోన్ అవుతుండడం, ఆ తర్వాత ఇంకా కనీసం ఒక 50 రోజులు కూడా లేదు మూవీ రిలీజ్కి టైము. అలాంటి టైంలో కనీసం ఒక చిన్న గ్లిమ్స్ వీడియో అప్పుడెప్పుడో రిలీజ్ చేశారు.
ఆ తర్వాత ఏదైనా టీజర్ కానీ లేదంటే మొన్న ఒక ఫియర్ సాంగ్ వదిలారు, దాని తర్వాత ఇప్పుడు దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకో సాంగ్ కానీ లేదంటే మూవీకి సంబంధించిన పోస్టర్స్ కానీ ఏ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. అందుకనే ఫ్యాన్స్ లో ఒక విధమైన భయం ఉంది అనమాట. అసలు మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్ కూడా ఉండేది. అందుకనే కొంచెం టెన్షన్ పడ్డారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఇటు సినీ లవర్స్ కానీ అందరూ. కానీ నిన్న వచ్చిన సాంగ్ మాత్రం ఈ అనుమానాలకి ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది, వాళ్ళ అనుమానాలని తీర్చేసింది. ఇక మూవీ పైన ఎటువంటి డౌట్ లేకుండా చేసి పడేసింది అంతే. ముందుగా దేవర గేమ్స్ వీడియో చూసినప్పుడు దెబ్బకి సింహాద్రి వైబ్స్ వచ్చాయన్నమాట. ఆల్రెడీ ఇది వరకు చాలా మూవీ చేశాడు, మాస్ మూవీస్. కానీ ఈ దేవర మూవీలో మాత్రం ఇంకేదో కొత్తగా ఉందన్నమాట. మాస్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఇంకోటి ఆ మాస్ లుక్ లో చూసి అంటే ఆ రక్తము, ఆ ఫైట్స్ అవన్నీ చూసి ఒక యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయామన్నమాట. ఈ మూవీ ఇలా ఉండబోతుందేమో, మొత్తం యాక్షన్ మోడ్ అనుకున్నాం. కానీ నిన్నొచ్చిన సాంగ్ మాత్రం ఫీల్ గుడ్ సాంగ్ అనమాట. అంటే ఆ సాంగ్ వింటుంటే ఒకసారి ఇయర్ బడ్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ కానీ మంచి ఇయర్ ఫోన్స్ తీసుకొని పెట్టుకొని వాల్యూమ్ పెట్టుకొని వింటే కనుక సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ మధ్య కాలంలో అంటే ఇప్పటి జనరేషన్ లో ఈ మధ్య కాలంలో అలాంటి సాంగ్ అయితే ఇంతవరకు ఈ మధ్య కాలంలో అయితే రాలేదు చెప్పాలంటే. అలా ఉంది. రామజోగయ్య శాస్త్రి మాత్రం మంచి లిరిక్స్ ఇచ్చాడు. మనకు ఆల్రెడీ పియర్ సాంగ్ ఇచ్చాడు కదా, దానికి ఎంత పవర్ఫుల్ లిరిక్స్ ఇచ్చాడో దీనికి అంత మంచి ఫీల్ గుడ్ లిరిక్స్ ఇచ్చాడు అనమాట. దేవరకు సంబంధించి నిన్న వచ్చిన సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ సాంగ్ లో మీకు కొరియోగ్రఫీ నచ్చిందా, లేదంటే లిరిక్స్ నచ్చాయా, లేదంటే బీజిఎం అదే మ్యూజిక్ నచ్చిందా, ఏం నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఓకే.